హనుమాన్ జయంతి సందర్భంగా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం శ్రీ ఆంజనేయ స్వామిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆయనకు ఆలయ ఈవో నాగారపు శ్రీనివాస్ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 4వ తేదీ నుంచి ఆలయంలో స్వామివారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, గతంలో ఎమ్మెల్యేగా కాకుండా ప్రతి ఏటా ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకునేవాడినని, అంజన్న ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని, ఆలయ అధికారులు అంజన్న భక్తుల సూచనల మేరకు సమగ్ర కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, రోమల ప్రవీణ్ కుమార్, గూడూరి మధు, అంజిరెడ్డి తదితరులు ఉన్నారు. ఈరోజు శ్రీ హనుమాన్ జయంతి క్షేత్రపాలన హనుమాన్ జయంతి సందర్భంగా ఈ దేవాలయంలో ఒక సంవత్సరం మాదిరినే ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఉత్సవం జరుపుతున్నాము. తేదీ 4/4/2025 నుండి 12/4/2025 వరకు ఈ రోజు వరకు 9 రోజులు నవరాత్రి అత్యంత జరపడంలో భాగంగా మొన్న శ్రీరామనవమి నాడు అత్యంత వైభవంగా జరిపినాము. మరి ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా చొలవ పందిళ్ళు, వసతి, బటర్ మిల్క్, 10 క్వింటాల అన్నదానం కూడా భక్తులకు అందరికీ దేవాలయం తరఫున చేస్తున్నాము. మరియు విద్యుత్ అలంకరణ, శానిటేషన్, విద్యుత్ సిబ్బంది, పోలీస్ సహకారం, వివిధ గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. మరియు ఎమ్మెల్యే గారు కూడా మాకు అన్ని విధాలా మా దేవాలయంకు సహకరిస్తున్నారు. మరి కొన్ని చిన్న పనులు వారు కూడా మాకు అన్ని చేస్తారని మేము ఆశిస్తున్నాము. స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండేలా ఈనాటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆలయ అధికారులకు, ఆలయానికి సంబంధించినటువంటి పెద్దలు, కమిటీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా నా వైపు నుంచి అభినందనలు అందజేస్తున్నాం. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం లేని పల్లెలు లేవు. శ్రీ ఆంజనేయ స్వామి ఆ గ్రామంలో, పల్లెల్లో నెలకొల్పబడి ఉన్నాడు అంటే మాకు ఎలాంటి బాధలు రావని నమ్మేటువంటి సందర్భం. ప్రతి గ్రామంలో కూడా ఆంజనేయ స్వామిని కొలిచేటువంటి వారి సందర్భం. ఆంజనేయ స్వామి జయంతి సందర్భం కూడా 41 రోజులు, 21 రోజులు, 11 రోజులు కూడా దీక్ష మాలాధారి చేసి నిష్ఠతో స్వామిని కొలుస్తూ ఈరోజు ముందుకు పోయేటువంటి సందర్భంతో మనం చూస్తున్న సందర్భంలో ఇక్కడ హనుమాన్ జయంతి రావడం, ఆంజనేయ స్వామి సన్నిధిలో వేలాది మంది భక్తులు దర్శించిన సందర్భంలో సాయంత్రం రథోత్సవాన్ని కూడా ఏర్పాటు చేసిన సందర్భంగా నేను ఆ ఆంజనేయ స్వామిని ప్రార్థించడం, నేను కూడా అనేక మార్లు స్వామిని ప్రార్థించుకోవడం. గతంలో ఎవరైనా కష్టాలు ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి చెప్పుకొని దేవుడు ఆశీస్సులు కావాలని కోరుకునే విధంగా గతంలో అనేక మార్లు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నప్పుడు శాసనసభ్యుడిగా కావాలని చెప్పని వేడుకోవడం, స్వామి ఆశీస్సులు ప్రజల రూపంలో ప్రజలతోటి ఎంపిక అయిన సందర్భంలో కూడా సన్నిధిలోకి వచ్చి ఆశీర్వదించడం. అదేవిధంగా ఈరోజు హనుమాన్ జయంతి సందర్భం కూడా స్వామివారి ఆశీర్వదించుకోవడం జరిగింది. లోక కళ్యాణం జరగాలని, రాష్ట్రమంతా బాగుండాలని, వేములవాడ పరిసర ప్రాంతాలు నేను రాజన్న ఆలయ అభివృద్ధి కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తానని చెప్పండి. ఆలయంతో పాటు ఇక్కడ ప్రజలు అందరినీ ఆలయ అభివృద్ధి చూసిపెట్టు తప్పనిసరిగా అగ్రానికి వచ్చేటువంటి వ్యక్తులకు వేరవాడకు వెళ్లేటువంటి సమయంలో కూడా మంచి సంస్కృతులు ఉంది కాబట్టి తప్పనిసరిగా వచ్చే సమావేశంలో అగ్రానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏమైతే భక్తులకు అవసరాలు ఉన్నాయో మరి ఉన్నటువంటి అధికారులతో తెప్పించుకుని సమావేశంలో మాట్లాడి వాటికి కూడా నిధులు తీసుకోవడం కోసం ఇప్పటికే దేవస్థానం సంబంధించినటువంటి 60 లక్షల రూపాయల నిధులతో ఏదైతే అనుకుంటూ దీంతో అదనంగా రిలేటెడ్ భక్తులకు సంబంధించి ఏం చేస్తే బాగుంటుందో సూచన సలహా ఇస్తే వాటికి కూడా తప్పనిసరిగా ప్రభుత్వ పక్షాన నిధులు తీసుకోవడం కోసం ప్రయత్నిస్తుంది. సాగుతున్న వాటి సందర్భంగా తెలియజేస్తూ మరి జోడాంజనేయ స్వామి అగ్రానికి సంబంధించి భక్తులుగా వచ్చిన వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ హనుమాన్ జయంతి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాడు. అందరికీ మంచి జరగాలని భగవంతుడు జోడాంజనేయ స్వామి వేడుకుంటున్నాడు.